వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనకి తల్లికి వందనం సంబంధించిన 13,000 రూపాయలు ఎప్పుడు జమ అవుతాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయి, అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాలో 13,000 ఎప్పుడు జమ అవుతాయి, ఈ నెల 30వ తేదీన డబ్బులు వస్తాయా? ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని చాలా సింపుల్గా మీకు వివరిస్తాను. మీ పిల్లలు 1వ తరగతిలో కొత్తగా చేరారా లేదా ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందు మనం తల్లికి వందనం అంటే ఏమిటి? ముందుగా తల్లికి వందన పథకం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల విద్యా అభ్యాసానికి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హత ఉన్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందుతుంది. అయితే ప్రతి విద్యార్థికి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని అనుకోకండి. విద్యార్థి అర్హత, పాఠశాల లేదా కాలేజీ వివరాలు, దరఖాస్తు వివరాలు, బ్యాంకు ఖాతా వంటి అంశాలు పరిశీలించిన తర్వాతే లబ్ధి అందుతుంది. అందుకే మీ పిల్లల వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనం దరఖాస్తు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం దరఖాస్తుల గురించి. తల్లికి వందన పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తు స్వీకరణకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఆ గడువు ఈ నెల 7వ తేదీతో పూర్తయిందని సమాచారం. అలాగే కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. వారికి ఈ నెల 25వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి మీరు ఈ కేటగిరీలో ఉంటే మీ దరఖాస్తు పూర్తయిందా, విద్యార్థి వివరాలు సరిగ్గా నమోదయ్యాయా, పాఠశాల లేదా కాలేజీ వివరాలు సరైనవేనా, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు అందరూ ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 13,000 ఎప్పుడు వస్తాయి? మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థి 13,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనట్లు సమాచారం. అంటే అర్హత ఉన్న విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తం జమ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా డబ్బులు వస్తాయని కాదు. ముందుగా దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. విద్యార్థి అర్హతను అధికారులు పరిశీలిస్తారు. అర్హత ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాతే నగదు జమ చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన డబ్బులు వస్తాయా? మీరు దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల 30వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాలో 13,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు పేర్కొంది. అయితే డబ్బులు జమ అయ్యే సమయం బ్యాంకు ప్రక్రియపై కూడా ఆధారపడవచ్చు. అందువల్ల 30వ తేదీన ఉదయం నుంచే డబ్బులు తప్పనిసరిగా కనిపించాలని భావించకండి. అధికారికంగా విడుదలయ్యే సమాచారం, మీ అప్లికేషన్ స్టేటస్, బ్యాంక్ ఖాతా వివరాలను కూడా పరిశీలించండి. మరి ఎవరెవరు జాగ్రత్తగా చెక్ చేయాలి, మన అప్లికేషన్ తప్పులు ఉన్నాయా లేదా అనేవారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ కేటగిరీల విద్యార్థులు తమ వివరాలను చెక్ చేసుకోవాలి. మొదటిది కొత్తగా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు, 2వది ఇంటర్ విద్యార్థులు, 3వది గతంలో దరఖాస్తు చేసిన లబ్ధి పొందని విద్యార్థులు. మీ వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే సంబంధిత పాఠశాల లేదా కాలేజీ అధికారులను సంప్రదించి వివరాలను తెలుసుకోండి. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, విద్యార్థి వివరాలు, ఆధార్కు సంబంధించిన వివరాలను వంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను అధికారికంగా సమాచారం అని నమ్మకండి. 13,000 రూపాయలు 30వ తేదీ వంటి వివరాలను అధికారిక ఏపీ విద్యాశాఖ లేదా ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలో తప్పకుండా ధృవీకరించుకోండి. ఏదైనా అనుమానాస్పద లింకు వస్తే మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీ లేదా ఇతర రహస్య సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరో ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.